అంటేనే పాము ముంగిసలు ఎక్కుంటారని అంటారు. ఎందుకంటే ఆలు మొగల నడుమ ఒకరోజు కాకుండా ఇంకో రోజన్నా లొల్లులు పంచాయతీలు అయితేనే ఉంటాయి. ప్రతి ఇంట్లో నడిచే రామాయణమే ఇది. సరే, ఆ రామాయణం పక్కకు పెడితే ఇప్పుడు మనం ఒక ఊరికి పోదాం. ఆ ఊర్లో ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో ఆలు మొగలు ఉంటారు. పొద్దుగాలనే ఇంటామే పెనిమిటికి కొత్త తీర్ల సన్మానం చేసే కార్యం పెట్టుకున్నది. ఆ సన్మానాన్ని మీరు చూసుడే కావాలి. గిదేగా ఇల్లు ఆ కొగ్గినను చూడురి. అయ్యో, బీమార్ వచ్చిందా లేకుంటే ఏమన్నా పిచ్చి పట్టిందా? మంచానికి గట్ల కట్టేసిర్రేంది అని అనుకుంటురా? అయితే ఈయన ఇట్లా కట్టేసింది ఈయన ఇంటామనే. అగో, కాలరేకలు మంచానికి గట్టేసి పిస్తోల్తో బెదరగొడుతుంది. ఇయాల నా చేతులు అయిపోయినావు, నిన్ను చంపుతా అని బెదరగొట్టిందోల్లా. అంతేనే ఈయన అమ్మ నాయన వచ్చి కట్లిప్పిర్రు. మరి ఎందుకు ఇట్లా కట్టేసింది అంటారా? అయితే వీడు తాగుపోతాడట. దినాం దాగి ఇంటామను సతాయించుడు. ఇంటి మీద ధ్యాస లేనే లేదు, సంపాదన అసలే లేదు. ఇంటామే పైసలను మందు తాగేతందుకు పోతం పెడతాడు. ఎన్నో మట్ల చెప్పి చూసింది, అయినా ఈయనలే మల్లో మల్క దాగచ్చి ఇంకా ఓవర్ యాక్షన్ చేసిండట. కథమిగా ఇంటామే వీని కాలు రెక్కలు కట్టేసి మందు బంద్ చేస్తావా, పిస్తోల్తో కాల్చి చంపాలనా అని గతిరించిందోల్లా. అంతల్ని అత్తమామ చీడిపిచ్చిర్రు. ఈ ఇంట్లో రోజుకిదే కథనటనుల్లా. పెన్మిటి తాగత్తే మంచానికి కట్టేసుడు, ఇయ్యరమయ్యర ఓటుడు. ఈ తాప తుపాకే బయటికి తీసిందట. ఇంక నయ్యం యాళ్లకు వీళ్ళొచ్చి ఆ తాగుబోతు కొడుకును కాపాడుకున్నారు. గిట్లున్నది తాగుబోతు పెనిమిటికి ఇంటామే చేసిన సన్మానం. देख काल कर रहा को देखो, देख काल कर रहा को देखो। అసలు మరి ఆమెకు గా పిస్తోలు ఏడికెళ్ళొచ్చిందోల్లా ఏమో పట్టుర్రి. అన్నట్టు ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా మీకు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్లో జరిగిందట.